ఇప్పుడు చాలా మందికి అవార్డ్స్ ఇచ్చారు. ఇప్పుడు బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ కింద పొన్నం ప్రభాకర్ గారి తమ్ముడికి ఇచ్చారు. ఐ థింక్ రవిచంద్ర. సో ఆ అవార్డు కానివ్వండి, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మళ్ళీ ఆయనకి అవార్డు ఇవ్వడం కానివ్వండి. ఇప్పుడు మేము ఏదో చేస్తున్నాం ఏదో చేయబోతున్నాం అనడం తప్ప ఆ చేసిన దాంట్లో ఫస్ట్ వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. వాటిని ఏ రకంగా నిర్వహించాలి, ఏంటి, వచ్చిన నేపథ్యం ఏంటి, నిజంగానే గద్దర్ గారి ప్రజా ఉద్యమాల సంగతి ఏంటి, దేనికోసం ఆయన జీవితాన్ని దారబోసారు అనేది. సో అవార్డ్స్ ఎవరికి ఇస్తున్నారు, ఏ ప్రాతిపదికన? ఒకటి నిజంగా చెప్పాలంటే సినిమా అవార్డ్స్కు ఒక కోణం ఉంటుంది. ప్రజా ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమము, లేకుంటే ప్రజా జీవితాల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక కోణం ఉంటుంది. రెండిటిని కలపడము అనేది అంత ఈజీగా అవి కలిసేవి కూడా కావు. కాబట్టి వీళ్ళు ఏదో మేము చేస్తున్నామని చేయడం తప్ప నిజంగా మనసుకు తీసుకొని నిజంగా జెన్యున్గా చేసిన సందర్భాన్ని దేన్ని చూడలేదు. అందులో అవార్డులు కూడా భాగమే. మీరు అన్నట్టు ఒక అవార్డుల విషయంలోనే కాదు, మనము మంత్రుల వీడియోలు బయటకు వస్తున్నాయి, ఉద్యోగం విషయంలో రికమెండేషన్లు అని, ఇంకేదో కమిషన్ల గురించి మాట్లాడుకుంటున్న వీడియోస్ వస్తున్నాయి. లేదు సెక్రటేరియట్లనే మాకు ఇంత కమిషన్లు అడుగుతున్నారని కాంట్రాక్టర్లు ధర్నా చేసింది చూసాం. ఎప్పుడన్నా కాంట్రాక్టర్లు ఇంత కమిషన్ అడుగుతున్నారని ధర్నా చేసిన హిస్టరీని మనం చూసామా పొలిటికల్ హిస్టరీలో?